పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ధనస్థానంలోకి ఈ యొక్క గురుగ్రహం ఈ వారంలో సంచరిస్తూ ఉంటుంది. లాభంలో ఈ యొక్క శని శుక్ర గ్రహాలు, అలాగే రాజ్యస్థితికారకుడైనటువంటి రాజ్యస్థితిలో చక్కగా రాహు ఉండడము, మరి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావాల వలన వీరందరికీ కూడా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా కాస్త మానసిక అశాంతి ఉన్నప్పటికీ కూడా మీకు పనులన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా మీరు పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి మహిళల వలన అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉందని పదే పదే మనం చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహం కోసం మనము ఈ యొక్క వ్యాపారాలు, కిరాణా, స్పైసెస్, ఫ్యాన్సీ స్టోర్స్ ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి. అలాగే నీరు, వాటర్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, వాటర్ సంబంధమైనటువంటి ప్యూరిఫికేషన్స్ ఇలాంటి బిజినెస్లు కూడా బాగుంటాయి. బిల్డర్లకి ముఖ్యంగా వీళ్ళు బిల్డింగ్లు అమ్ముడవట్లేదని నేను బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అమ్ముడవడానికే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుజుడు మనకి కర్కాటక రాశి సంచారం చేయడం, నేచపట్టినటువంటి కుజుడు మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా మీకు తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత ఆవు పేడ రంగు కానీ లేదా అన్ని రంగులు ఉన్నటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి మనము ఏ రోజున ఇవ్వాలండి, అదంతా అంటే సోమవారం నడుపుది 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి. గరికగడ్డితో ఓం గణేశాయ నమః అంటూ మంత్రజపం మీ ఇళ్లలో చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం శుభమస్తు.